Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-speciality care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. కానీ ఇంటిమిడేటింగ్ అట్మాస్ఫియర్ కదా. అంటే మీరు ఒక హాయిగా ఫ్రీ స్పేస్ లో ఉన్న వ్యక్తి ఇప్పుడు చిన్న తప్పు పొరపాటు జరిగినా కూడా ఎక్కడ ఏమనుకుంటారని ఒక ఎప్పుడు ఎవర్ ఫెల్ట్ దట్ ఈవెన్ బిగినింగ్ డేస్ లో, ఇప్పుడు కాదు, ఇప్పుడు అఫ్ కోర్స్ మీరు చక్కగా నాటుకుపోయారు అండ్ ఇంటి కోడలు చెప్పాను కదా, మామకి తగ్గ కోడలుగా పేరు తెచ్చుకున్నారు ప్రీతిరెడ్డి గారు. ఆల్ కుడోస్ టు యూ. బట్ అప్పటి రోజుల్లో బిగినింగ్ లో ఈ ఎన్వైరన్మెంట్, దిస్ వెల్త్, ఎవ్రీథింగ్, వాజ్ ఇట్ సో ఇంటిమిడేటింగ్? నాట్ ఎట్ ఆల్. ద రీజన్ ఇస్ ఆర్ రూట్స్ ఆర్ స్టిల్, అంటే ఇప్పుడు కూడా మా కాలు భూమి మీద ఉన్నాయి కాబట్టి. అంటే వచ్చిన తర్వాత నాకు ఫస్ట్ నా మైండ్ లో ఏమొచ్చిందంటే, నేను తెలుగులో అంటే ఈ కల్చర్ లో ఎలా ఇన్వాల్వ్ అయిపోవాలి. దట్ వాజ్ మై ఛాలెంజ్. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎవరైనా సరే, మా ఇంట్లో వాళ్ళైనా సరే, బయట వాళ్ళైనా సరే, ఈమె పూణే నుంచి వచ్చింది, కన్నడ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చింది అని అనుకోకూడదు. మా అత్త, మా మామయ్య వీళ్ళందరూ కూర్చున్నప్పుడు, మా కో సిస్టర్స్, మా ఆడపడుచు అందరు ఇక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ ముచ్చట పెట్టుకుంటున్నారు. సరే, నాతో హిందీలో మాట్లాడుతున్నారు, కానీ ఆ హిందీలో కాన్వర్జేషన్ వేరు కదా. మీరు తెలుగులో మాట్లాడేది ఆ ఫీలింగ్ వేరు, ఆ హిందీలో మాట్లాడేది వేరు. అది ఏదో గెస్ట్ తో మాట్లాడినట్టుగా ఫీలింగ్ వస్తుంది. అది నాకు చాలా ఇది అనిపించింది. నేను గెస్ట్ ఉండకూడదు, నేను తెలుగు నేర్చుకోవాలి, ఇంకా మంచిగా తెలుగు మాట్లాడాలి. అవును, ఇప్పుడు నేను పెళ్లి చేసుకొని వచ్చిన తర్వాత నా పిల్లలకి నేను హిందీ, కన్నడ, మరాఠీ నేర్పిస్తే దే విల్ ఆల్వేస్ బి అవుట్ సైడ్ ద బాక్స్. డెఫినెట్ గా. కానీ మాతృభాష అంటే అమ్మ భాష కదా. 100% మాతృభాష ఉంది, తెలుగు కూడా నా మాతృభాషనే. ఎందుకు ఉండొద్దు? నేను ఒక డాక్టర్ గా చదివింది కన్నడ, ఒక స్టూడెంట్ గా నేర్చుకునేది నేను మరాఠీ. కానీ పెళ్లి అయి ఇప్పుడు నేను తెలంగాణ బిడ్డే అనుకుంటే ఐ హ్యావ్ టు నో తెలుగు. నేను ఈ రోజు నన్ను ఎవరైనా అడిగితే ఐఎమ్ తెలుగు. ఇప్పుడు వేసుకోండి డైలాగ్, తగ్గేదేలే. ఈ రోజు అంటే ఎవరు అడిగినా కూడా నేను గౌరవంగా చెప్తా. అంటే నాకు అది ఇట్స్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. అబ్సల్యూట్లీ. పెళ్లి చేసుకున్నాను ఇక్కడ, ఈ రోజు నేను తెలంగాణకి ఐఎమ్ సర్వింగ్, ఐఎమ్ డూయింగ్ మై బెస్ట్. టుమారో ఐ విల్ సర్వ్ ఫర్ ద నేషన్. అండ్ మోర్ ఓవర్, వెదర్ ఐఎమ్ కన్నడ, మరాఠీ, తెలుగు, డజంట్ మ్యాటర్, ఐఎమ్ ఇండియన్. వాట్ ఐఎమ్ హియరింగ్ ఇస్ మీరు త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారని చెప్పి. రావాలి, నాలాగా ఇంకా చాలా మహిళలు రావాలి, అందరు రావాలి. సో మీరు రెడీగా, మీరు ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీతో మీకు దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయని చెప్పి అంటున్నారు. ఏ పార్టీనో నాకు అది అనవసరం. చిన్న నవ్వు కనిపిస్తోంది మీ మొదల ప్రీతి గారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో మా మామయ్య గారు ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అందరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు నాకు అంటారు, మేడం మీరుంటే బాగుంటది, ఒక లేడీ ఇట్లా ఉంటే బాగుంటది. నేను కూడా చెప్తా, సార్ ఇట్ ఈస్ నాకు కూడా మంచిదే కదా, ఎవరైనా పార్టీ పిలిస్తే నాకు కూడా ఇష్టమే. అదే విధంగా బీజేపీ వైపు కూడా నాకు చాలా మంది పరిచయం, అక్కడ కూడా వాళ్ళు చెప్తుంటారు. కాంగ్రెస్ వైపు కూడా చాలా మంది పరిచయం, అక్కడ కూడా అడుగుతుంటారు. ఎందుకంటే టుడే యూ నీడ్ ఉమెన్ హూ కెన్ టాక్ స్ట్రాంగ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ యూ షుడ్ బి ఎడ్యుకేటెడ్, యూ షుడ్ హ్యావ్ దట్ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్. ఏదో మనం రేపు పాలిటిషియన్ అంటే ఏదో ఒక పేరుకి పాలిటిషియన్ కాదు. వన్స్ యు ఆర్ ఇన్ అ సీట్ ఆఫ్ అన్ ఎంపీ ఆర్ అన్ ఎమ్మెల్యే, యూ షుడ్ ప్రూవ్ యువర్ సెల్ఫ్. వాట్ ఈస్ యువర్ ఇంక్లినేషన్? MP for sure. ఎందుకంటే I want to represent our concerns to at the national level. The reason why I'm saying MP is because I'm multilingual. I want to use that. And I know Kannada, I know Marathi, I know Hindi. Hindi has been my forte. It's very impressive. Yes. The kind of awareness and homework you have done. Because అందరూ అనుకుంటే అయిపోవు, బట్ మీరు అంచనా వేశారు యాక్చువల్లీ, అనుకోవడమే కాదు. You have to work hard. చాలా మంది అనుకుంటారు చాలా ఈజీ, ఏముంది మల్లారెడ్డిగా కోడలుగా మంచిగా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అది ఐ విల్ నెవర్ ఆప్ట్. హ్యాపీగా ఉండడం అంటే ఈ రోజు పని చేసుకుంటూ కూడా ఇంకా చాలా హ్యాపీ ఉన్నాను. ఇంట్లో కూర్చొని ఏదో నాకు ఐ డోంట్ వాంట్ టు జస్ట్ ఎంజాయ్ వాట్ మై ఫాదర్ ఇన్ లా హ్యాస్ ఎర్న్డ్. ఆయన సంపాదించింది నేను మంచిగా ఖర్చు పెట్టుకుంటా, మా ఆయన పని చేసుకుంటా, నేను రిలాక్స్ గా ఉండొచ్చు. కానీ అది నేను కాదు, నేను రిలాక్స్ గా ఉండలేను. ఐ హ్యావ్ టు వర్క్. నాది ఒక వాల్యూ ఉండాలి, నా సొంతంది ఒక మీనింగ్ ఉండాలి. నేను ఎందుకు పుట్టినానో, ఏం చేస్తున్నానో, నేను బతుకుతున్నా అంటే దానికి ఒక రీజన్ ఉండాలి. ఫర్ మీ రీజన్ ఇస్ ఎడ్యుకేషన్ టుడే ఫర్ షూర్. టుమారో కెన్ బి ఎనీథింగ్. సో కేంద్ర విద్యా శాఖ మంత్రో సహాయ మంత్రో కనిపిస్తున్నారు నా ఎదురుగుండా కూర్చుని. తదాస్తు అనేసారేమో పైన, చూసుకోండి. అది ఐ థింక్ దేవుడు చెప్పాలి. కానీ నేను ఎప్పుడు అనుకోలేదండి స్వప్న గారు, 15 years బ్యాక్ పూణేలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు అనుకోలేదు. ఆ ఆపర్చునిటీ దేవుడు
ఎట్లా ఇచ్చాడో, ఎట్లా నన్ను అంటే భద్రారెడ్డి గారు నన్నెందుకు చూస్ చేశారో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయనకు ఆప్షన్ ఎలా చూస్ చేశారో చెప్పండి, ఎందుకు చూస్ చేశారో తర్వాత మాట్లాడదాం. ఎలా అంటే మీ ఇద్దరిది డీప్ లవ్, మీ ఇద్దరిది డీప్ లవ్, సూపర్ఫిషియల్ లవ్ అని దాంట్లో రకరకాల ఏమి ఉండదు. ఓన్లీ వన్ లవ్. లవ్ అంటే ఏంది, ఇయాల రేపు డెఫినేషన్ మైట్ బి ఎనీథింగ్, కానీ లవ్ ఇస్ టుగెదర్నెస్. నేను ఎట్లా ఉన్నా కూడా షీల్ సపోర్ట్ మీ. నేను ఏ పరిస్థితిలో ఉన్నా కూడా షీల్ బి దేర్ బై మై సైడ్. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ ఉండరు, కానీ టు అక్సెప్ట్ ద ఇన్పర్ఫెక్షనిజం ఇన్ అదర్ పర్సన్ ఇస్ టుగెదర్నెస్. ఇంకొక అంటే ద అదర్ పర్సన్ లో ఏమేం నెగటివ్ క్వాలిటీస్ ఉన్నాయి అవి తెలుసుకొని కూడా మీరు వాళ్ళ ఎంబడ ఉండడం ఇస్ టుగెదర్నెస్. మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు, మంచిగా ఉన్నప్పుడు ఎవరైనా ఉంటారు. ఎనిమీస్, శత్రువులు కూడా ఉంటారు. సో మరి భద్రారెడ్డి గారు మంచిగానే ఉన్నారు కదా? ఆయన చాలా మంచోడు. ఆయన హీఈస్ అ వెరీ సింపుల్, స్ట్రేట్ అండ్ అ వెరీ ఓపెన్ మైండెడ్ పర్సన్. మీరు ఆయన ఎలా చూసారు చెప్పండి? నేను ఆయనకు ఒక ఫ్రెండ్ గానే చూశాను. నిజంగా, ఎందుకంటే మీరు ఎండి మెడిసిన్ చేస్తున్నప్పుడు మీకు అసలు ఎవరు కనిపించదండి. మీకు పేషెంట్స్ కనిపిస్తుంటారు, వాళ్ళందరూ ప్రొఫెసర్స్ కనిపిస్తుంటారు, ఒక భయం ఉంటది, నేను పాస్ అవ్వాలి మనం అంటే. అప్పుడు ఆ టైంలో ఎండి మెడిసిన్ ఐ డోంట్ థింక్ సో మెనీ ఉమెన్ ఆప్టెడ్. అండ్ మోస్ట్ ఆఫ్ ఆల్ ఎండి మెడిసిన్ అయిన తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, అది సెకండరీ. అది ఎట్లయినా మీరు పెళ్లి చేసుకోవాలి, ఎవరినో ఒకరికి వెతుకోవాలి, యూ హ్యావ్ టు సెట్ యువర్ లైఫ్. కానీ ఎండి మెడిసిన్ చేస్తున్నప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు గెట్ దట్ డిగ్రీ డన్ ఇన్ అ రైట్ వే, అంటే సక్సెస్ఫుల్గా. అది ఇంపార్టెంట్. ఏదో ఎండి మెడిసిన్ చదువుకున్నాను, ఏ మార్క్స్ వచ్చినా లేదు. ఐ హావ్ ఆల్వేస్ బీన్ అ ర్యాంకర్ ఇన్ మై ఎంటైర్ కెరియర్. ఒకవేళ నేను ఎండి మెడిసిన్ చేస్తున్నట్టే ఇట్ షుడ్ బి ద బెస్ట్. అదే మీకు తెలిసిపోతుంది మిమ్మల్ని చూస్తే. మీరు ఖచ్చితంగా మీరు ఎక్కడున్నా మీరు నంబర్ 1 గా ఉండాలి, మీరు బెస్ట్ గా ఉండాలని ఒక తపన ఉంది. నాకు తపన ఉంది. 100%. అండ్ మీకేం తక్కువ, మీరు ఒక అందగత్తే, ఒక భరతనాట్యం డాన్సర్, ఎండిలో అది కూడా టాపర్ వెరైటీ. మీరు అంటే బాగా కష్టపడి చదివే గుణం కనిపిస్తుంది, సిన్సియరిటీ కనిపిస్తుంది, డెడికేషన్ కనిపిస్తుంది. Today, the more intelligent you are, the more educated you are, the more alone you are. Expectations perigutai. The more you are educated, your expectations increase. So education, beauty, confidence has nothing to do with marriage. Has it isolated you a little bit? It is not You're not an isolated ordinary me. girl. ఒక అమ్మాయి మామూలుగా ఏదో వెళ్ళిపోతుండే, షాపింగ్ వెళ్ళిపోయింది, పండగలకి కొట్టి ఆ టైప్ లో కనిపించారు మీరు. ఐ డోంట్ నో ఇఫ్ యూ. నేను అది కూడా చేస్తా, ఇది కూడా చేస్తా, అన్నీ ఉన్నాయి నాలో, రకరకాలు ఉంటాయి. మీరు నాకు పొలిటికల్ సీట్ మీద కూర్చోబెట్టండి, ఐ విల్ డూ మై వర్క్ వెల్. మీరు నన్ను బిజినెస్ కానీ లేకపోతే ఒక ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కూర్చోబెట్టండి, ఐ విల్ డూ మై వర్క్. ఇంట్లో కూర్చోబెట్టండి, నేను ఇంట్లో కూడా క్లీన్ చేస్తుంటాను, డెఫినెట్ గా చేస్తుంటాను. దట్ ఈస్ ఆర్డినరీ లైఫ్ విచ్ ఐ లివ్. ఆ ఒదిగిపోయే గుణం కనిపిస్తుంది ప్రీతి గారి మీలో. కానీ ఎప్పుడు ఆశ్చర్యం ఏంటంటే అంత కష్టపడి ఎండి మెడిసిన్ చేసిన తర్వాత మీ కోర్ ప్రొఫెషన్ నుంచి మీరు దూరం అయ్యి ఒక అడ్మినిస్ట్రేటివ్ బాధ్యతలకు వచ్చి, ఇందాక అడిగిన క్వశ్చన్ ఇక్కడ కనెక్ట్ అవుతుంది. మీరు ఒక వైస్ చైర్మన్ గా మీ బాధ్యతలు ఏంటి? మీరు మిస్ అవ్వరా? అందరూ చకచకా ట్రీట్మెంట్లు చేసేస్తున్నారు, సర్జరీలు చేసేస్తున్నారు. యూ కుడ్ హావ్ గాన్ ఫర్దర్ అండ్ బికమ్ సూపర్ స్పెషలైజ్ చేసి. I feel నా రోల్ is much more challenging than anything else. Of course doctors roles are also challenging, and every role has its importance and value అండి. ప్రతి ఒక్క రోల్ ది దాని ఒక మహత్వం ఉంది, అండ్ దాంతో ఒక బాధ్యత ఉంటుంది. సో ఇప్పుడు కమింగ్ టు డాక్టర్స్, ఒకవేళ నేను డాక్టర్ గా అక్కడే ఉండి ఏదో క్లినిక్ లో పని చేసుకుంటా, లేకపోతే నా సొంత హాస్పిటల్ ఓపెన్ చేసినా చేసుకోవచ్చు. కానీ టుడే I'm an administrator. Administrator ఏంటంటే నా ఏరియా ఆఫ్ వర్క్ is more bigger and broader. Running a medical college is creating more doctors. అంటే ఒక మెడికల్ కాలేజ్ అంటే నేను ఒక డాక్టర్ గా అంటే పేషెంట్స్ కి నేను ట్రీట్ చేస్తుండేమో, కానీ టుడే ఐ హ్యావ్ అ ఛాన్స్ టు క్రియేట్ డాక్టర్స్ హూ విల్ ట్రీట్ మల్టిపుల్ పేషెంట్స్. అది ఇంకా గొప్ప విషయం కదా. అంటే నాకు ఎవరైనా ప్రమోట్ చేస్తున్నా, నువ్వు ఒక్క డాక్టర్ అయ్యి కొంతమంది పేషెంట్స్ కి నువ్వు ట్రీట్ చేయగలుగుతావు, కానీ ఒకవేళ అడ్మినిస్ట్రేటర్ అయితే, అది కూడా మెడికల్ కాలేజ్ కి నువ్వు అడ్మినిస్ట్రేషన్ చేస్తే, యూ విల్ క్రియేట్ మోర్ డాక్టర్స్ అండ్ దే విల్ ఫర్దర్ మోర్ ట్రీట్ మోర్ పేషెంట్స్. సో నాకు ఒక ప్రమోషన్ అండి అది. సో ఈరోజు అండ్ ఐ నెవర్ ప్లాన్డ్. సో వెనెవర్ ఇక్కడ పెళ్లి అయిన తర్వాత ఇక్కడ మా మామయ్య గారు ఈ బాధ్యత చేయమని అన్నప్పుడు, అప్పుడు మెడికల్ కాలేజ్ లేకుండే, మేము స్క్రాచ్ నుంచి స్టార్ట్ అయినాం. కరెక్ట్ గా బిల్డింగ్ ఎట్లా మనము అంటే దాని నార్మ్స్ ఏంటి
అప్పుడు ఎంసీఐ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దాని నార్మ్స్ ఏంటి, దాని తగ్గట్టుగా మనం ఎలా బిల్డ్ చేయాలి, ఎట్లా. అఫ్ కోర్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ వాస్ దేర్. స్టార్ట్ ఫ్రమ్ అ స్క్రాచ్ అంటే స్టార్ట్ ఫ్రమ్ నో వే టు హియర్. ఫైనాన్షియల్ సపోర్ట్ మల్లారెడ్డి గారు ఉంది. లైక్ ఏమైనా చేయమ్మా, బెస్ట్ మెడికల్ కాలేజ్ ఉండాలి, దిస్ షుడ్ బి ద బెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద కంట్రీ, అట్లా కట్టండి మీరు. ఆ ఫ్రీడమ్ ఇచ్చారు కాబట్టి వీ కుడ్ డూ ఇట్. సో అక్కడి నుంచి మొదలుపెట్టి స్క్రాచ్ నుంచి మెడికల్ కాలేజ్ అంతా ప్రీతిరెడ్డి గారు బిల్డ్ చేశారు. భద్రారెడ్డి గారు నేను మేమిద్దరం కలిసి, ఆయన ఒకవైపు ఆయన కొన్ని బాధ్యతలు ఉండే, నాది కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉండే. సో మనం ఇద్దరం కలిసి చేసినాం. ఏదున్నా మేము ఇద్దరమే. ఈ రోజు కూడా అంటే ఆ సపోర్ట్ లేకపోతే ఆ ఫ్రీడమ్, ఆ ధైర్యం అది ఇస్తే గనక నేను ఈ విషయం చేయలేదు. రైట్. ఇంట్లో వచ్చినాక నాకు ఏం గొడవ లేదు. అంటే ఎట్లా పోయినావు, నువ్వు ఎట్లా ఇంటర్వ్యూ ఇచ్చినావు, లేకపోతే ఈ పని ఎందుకు చేసినావు, ఇట్లా ఆయన ఎప్పుడు అడగడు. ఐ లైక్ యూ ఇంటర్వ్యూ. ఇన్ఫాక్ట్ నాకు కరెక్ట్ చేస్తాడు. ఒకవేళ నేను ఇంటర్వ్యూలో ఏదో మాట్లాడితే నెక్స్ట్ టైం ఈ విషయం మాట్లాడకుండా చూడు, లేకపోతే ఇది కొంచెం ఇట్లా బెటర్ ఇట్లా మాట్లాడితే బాగుంటది. అప్పుడు గైడింగ్ మీ. మీరు వెంటనే ఓకే ఓకే అనేస్తారా? అంటే నా పాయింట్ వెంటనే ఓకే అనను. నా క్యారెక్టర్ స్ట్రాంగ్ కాబట్టి నేను ఖచ్చితంగా చెప్తా, లేదు అట్లా కాదు, ఈ కారణంతో ఇట్లా మాట్లాడానంటే సరేలే, దాని తర్వాత కొద్దిసేపు తర్వాత సరే ఆయన చెప్పింది కూడా కరెక్టే కదా అని అప్పుడు అర్థమవుతుంది. సి ఐఎమ్ ఆల్సో హ్యూమన్ బీయింగ్ అని చెప్పంగానే నేను ఓకే అండి అని చెప్పే కారణం ఏం లేదు. ఐ విల్ అండర్స్టాండ్. మీరు ఫ్లైట్ లో ఎవరికో సిపిఆర్ చేశారట? అవును, చేసి కాపాడారని విన్నాం. అట్లాంటి సిచ్యువేషన్ ఎవరికి రావద్దు, నన్ను కానీ. అఫ్ కోర్స్ సడన్ గా ఈ బికేమ్ అన్కాన్షియస్. హీ వాజ్ నాట్ రెస్పాండింగ్. అంటే ఆయనకు లేపినా కూడా ఆయన అందరూ పడుకున్నారేమో అనుకుంటున్నారు, కానీ ఎప్పుడు ఆయన నోటి నుంచి వాటర్ అంటే బయటికి రావడం మొదలుపెట్టి అంటే స్టార్ట్ అయిందో అప్పుడు కొంచెం డౌట్ వచ్చింది ఆయన పడుకోలేదని. అప్పుడు ఆయనకు లేపడం మొదలుపెట్టినాం. సార్ లేపడం జస్ట్ నా వెనకాల సీట్. వాట్ వీ డిడ్ ఇస్ దెన్ ఐ స్టార్టెడ్ గివింగ్ హిమ్ ద చెస్ట్ థ్రమ్స్ అండ్ దెన్ ఫైనలీ లక్కీలీ యాక్చువల్లీ అది నా కష్టం ఎంతనో లేకపోతే ఆయన అదృష్టం ఎంత ఉన్నో దేవుడికి తెలియాలి, కానీ యాక్చువల్లీ ఇట్ ఈస్ లక్. ఇట్ వాజ్ హిస్ లక్ ట్రూ టోటలీ దట్ హీ కేమ్ అవుట్. ఎందుకంటే చాలా మంది రీసక్సిటేట్ చేసినా కూడా రీసక్సిటేట్ కారు, ఎందుకంటే ఐ డెంట్ నాట్ హ్యావ్ డీఫిబ్రిలేటర్ లేదు, నో ఎక్విప్మెంట్, నథింగ్. లక్కీలీ ఆఫ్టర్ 10 thumbs or 12 thumbs and he revived. Actually I thought he'll not survive, but he survived. These are moments, we get teary and emotional. నేను I still remember హాస్పిటల్లో మనం చేస్తుంటాము, ఎండి మెడిసిన్ టైంలో మనం చేసినాము, ఐ నెవర్ క్రైడ్. కానీ ఈసారి ద మూమెంట్ ఫ్లైట్ ల్యాండెడ్ ఐ వాజ్ లైక్ అమ్మయ్య, బికాస్ అట్లీస్ట్ నౌ యూ హ్యావ్ హాస్పిటల్, యాక్సెసిబిలిటీ ఉంది, డాక్టర్స్ గబగబా రావచ్చు. ఏ కారణం వల్ల ఏదైనా అక్కడ గాడ్ ఫర్బిడ్ జరుగుంటే యు విల్ ప్రాబబ్లీ స్టార్ట్ ఫీలింగ్ సో అండ్ యు విల్ స్టార్ట్ ఫీలింగ్ గిల్టీ. అరే నేను బచాయించలేకపోయినానా, లేకపోతే నేనేమైనా తప్పు చేసినా అని వస్తుంది, అది మైండ్ లో ఖచ్చితంగా వస్తుంది. ఆయన ఖచ్చితంగా మనసారా ఆయన ఆ రోజు ఫ్లైట్ క్రూ, ఆయన కుటుంబం అందరూ ప్రీతి గారు ఈ రోజు మిమ్మల్ని బ్లెస్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆయన బతుకునే అది దేవుడికి ఆయన థ్యాంక్స్ చెప్పాలి మోర్ దెన్ మీ, బికాస్ మోస్ట్ ఆఫ్ దెమ్ డోంట్ సర్వైవ్. ఐ మీన్ దీస్ ఆర్ మొమెంట్స్ దట్ మేక్ లైఫ్ సో కంప్లీట్ కదా. వెరీ మచ్. ఇప్పుడు కూడా ఆలోచించుకుంటే గూస్ బంప్స్ వస్తాయి. సో సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.